పల్నాడు జిల్లా నరసరావుపేట సిపిఐ కార్యాలయంలో భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయాలి. ఏఐఎస్ఎఫ్ అండ్ ఏఐవైఎఫ్ డిమాండ్ అవకాశాలు విద్యా, వైద్యం, ఉపాధి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు. భారత స్వాతంత్ర ఉద్యమకారుడు సర్దార్ భగత్ సింగ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా అవ్వారి భవన్ నారాయణ భవన్లో ఏఐఎస్ఎఫ్ అండ్ ఏఐవైఎఫ్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ, భారతదేశంలో బ్రిటిష్ పాలకులు మన దేశ సంపదను కొల్లగొడుతూ మన ప్రజలపై పెత్తనం చేయడాన్ని చూసిన భగత్ సింగ్ తట్టుకోలేక అతి చిన్న వయసులోనే భగత్ సింగ్ పిడికిలి బిగించి బ్రిటిష్ పాలకులు మా దేశం నుండి వెళ్ళిపోవాలి, మా దేశాన్ని మేమే పాలించుకుంటాం అంటూ పిడికిలి బిగించి భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి దేశవ్యాప్తంగా విద్యార్థులను, యువకులను చైతన్యవంతం చేసి బ్రిటిష్ వారిని తరిమికొట్టిన సర్దార్ భగత్ సింగ్ ఆయన ఆశయాలను దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులలోకి తీసుకువెళ్లాలని వారు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం సర్దార్ భగత్ సింగ్ పేరుతో సమగ్రమైన జాతీయ యోజన విధానాన్ని భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకుని రావాలని ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 రంగాలు కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగాల్సిన అవసరం ఉందని, కానీ పాలకులు మాత్రం ఈ 3 రంగాలు కూడా కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థి, యువజనులు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ జిల్లా నాయకులు రొడ్డ అంజిరెడ్డి, వెన్న శ్రీనివాసరెడ్డి, గోపి, యు రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గుడిపల్లి జగదీష్, మేకపోతుల మధు, హర్ష, దాసరి హేమంత్, కొండలు, మాజీ ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కాసా రాంబాబు, ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలపాటి రంగయ్య, ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు, పట్టణ కార్యదర్శి జాన్ చిన్నసైదా తదితరులు పాల్గొన్నారు.